ఫ్రెండ్స్, ఈ రోజు మన దేశ స్వాతంత్రంలో ముఖ్య పాత్ర పోషించిన భగత్ సింగ్ గారు, ఆయనకి జరిగిన మన ఇండియాలో అన్యాయము, ఆయన మీద కుట్రగట్టి ఆయనకి దేశద్రోహం చేసిన తన సొంత వాళ్లే భగత్ సింగ్ కి విరుద్ధంగా ఉరి తీయడంలో సాక్ష్యం ఇచ్చిన 5గురు కీలక పాత్ర పోషించిన ఎవరేందంటే చెప్తాను వినండి ఫ్రెండ్స్. భగత్ సింగ్ కి విరుద్ధంగా సాక్ష్యం ఇచ్చిన వాళ్లలో క్రాంతికారి దళ్ HSRA మెంబర్స్ ఫ్రెండ్స్. ఈ క్రాంతికారి దళ్ అంటే రివల్యూషనరీ గ్రూప్ అని చెప్పేసి అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్ అప్పుడు వీళ్ళు స్థాపించుకున్నారు. తన సొంత గ్రూప్ వాళ్లే భగత్ సింగ్ మీద దేశద్రోహం చేసి ఉరి తీయడంలో బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేశారు. అందులో మొదటిగా ఫణీంద్రనాథ్ ఘోష్, ఇతను HSRA సెంట్రల్ కమిటీ మెంబర్ అన్నమాట. ఇతని సాక్ష్యము చాలా లాస్ చేసింది భగత్ సింగ్ కి. ఇతను ఇచ్చిన సాక్ష్యం వల్ల భగత్ సింగ్ కి ఉరి తీయడంలో చాలా సులువైందంట. సో ఇతనికి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ 50 ఎకరాలు బహుమతి కూడా ఇచ్చింది ఫణీంద్రనాథ్ ఘోష్ కి. రెండో వాడు వచ్చేసి జయగోపాల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇతను చాలా సన్నిహితంగా ఉండేవాడు. సుఖదేవ్ కి, రాజ్గురుకి, భగత్ సింగ్ కి చాలా సన్నిహితంగా ఉండి బ్రిటిష్ వాళ్ళకి అన్ని సాక్ష్యాలు అందజేశాడు. సో ఇతనికి కూడా బ్రిటిష్ గవర్నమెంట్ అప్పట్లో 20,000 రూపాయలు బహుమతి కింద ఇచ్చింది. అంటే అప్పటి 20,000 వచ్చేసి ఇప్పటికి దాదాపు 20 కోట్లు అన్నమాట. సో మూడో వాడు వచ్చేసి హన్స్రాజ్ వోహరా ఎవరంటే సుఖదేవ్ చెల్లి వీడికి పిన్ని వరుసైద్ది అనమాట. సో వీడు కొన్ని సాక్ష్యాలు సేకరించి సుఖదేవ్ మీదే బ్రిటిష్ గవర్నమెంట్ కి సాక్ష్యాలు అందజేశాడు. సో అప్పటి గవర్నమెంట్ అయిన బ్రిటిష్ గవర్నమెంట్ వీడికి ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకునేటట్టుగా ప్లాన్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్ వీడికి అక్కడ హై ఎండ్ చదువులు మొత్తం చదివించింది అనమాట. సో నాలుగో వాడు మన్మోహన్ బెనర్జీకి రెండో నంబర్ మనం చెప్తున్నాం సార్, ఫణీంద్రనాథ్ ఘోష్ కి ప్రియ శిష్యుడు అనమాట. వీడు కూడా రాజ్గురు, సుఖదేవ్ మరియు భగత్ సింగ్ అగెనెస్ట్ గా సాక్ష్యాలు తీసుకెళ్లి బ్రిటిష్ గవర్నమెంట్ కి ఇచ్చినందుకు బ్రిటిష్ గవర్నమెంట్ 50 ఎకరాల బహుమతిని ఇచ్చింది వీడికి. సో ఐదో వాడైన లలిత్ కుమార్ ముఖర్జీ, వీడు ఒక కెమిస్ట్రీ స్టూడెంట్. అప్పట్లో భగత్ సింగ్ కి ఉరి వేయటంలో చాలా పెద్ద కీలక పాత్ర పోషించడంలో వీడి పేరే కూడా ఒకటి ఉంది. సో ఫ్రెండ్స్, భగత్ సింగ్ చేసిన అన్యాయం అయితే అంతా ఇంత కాదు. సో వీళ్ళ మధ్యలో ఇంకొక ఫ్రెండ్ కూడా ఉండేవాడు భగత్ సింగ్ కి, ఆయన పేరు అసాఫ్ అలీ ఏంటంటే ఈయనతో పాటు ఫ్రెండ్ కమ్ అడ్వకేట్ అన్నమాట. ఈ అసాఫ్ అలీ ఆయన భగత్ సింగ్ కి ఉరి పడకుండా చాలా డిఫెండ్ చేశాడు. కానీ చివరికి మార్చ్ 23వ తారీఖున 1931 వీళ్ళ ముగ్గురికి ఉరి తీయటం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది భగత్ సింగ్ కి జరిగిన అన్యాయం మన దేశ ప్రజలే. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా మీకు వీడియో ఎలా అనిపించింది? అండ్ ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. భగత్ సింగ్ గురించి తెలియాలా, ఆయన జరిగిన అన్యాయం గురించి తెలియాలా. అండ్ ఫ్రెండ్స్, మీ అమూల్యమైన కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియో మీద. థ్యాంక్ యూ.